తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బడుసులమ్మ కళ్యాణ మండపంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొడిశెట్టి శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు. తాడేపల్లిగూడెం మండలం మున్సిపాలిటీ పరిధిలో 54,716 క్యూఆర్ కోడ్ రైస్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొడిశెట్టి మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులపై పార్టీల చిహ్నాలు లేకుండా ప్రభుత్వం రూపొందించిందని, రేషన్ పక్కదారి పట్టకుండా ఈ కార్డులు రూపకల్పన జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డ్స్ అందిస్తున్నామన్నారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. రేషన్ కార్డు పెట్టుకొని సంఖ్యలో పెట్టి తిరిగి దానికి ల్యాండ్ చేసిన పరిస్థితి లేకుండా ఇవాళ ఇటువంటి రేషన్ కార్డుని పాకెట్ రేషన్ కార్డుని మీరు తీసుకెళ్లే విధంగా ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఒక రకంగా దీన్ని మళ్ళీ మీకు ఐడెంటిఫై కూడా ఉపయోగపడుతుంది. మరి దానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయం తీసుకుని మరి ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రం కూడా ఈ గురించి దేశంలో ఎక్కడైనా ఎక్కడుంటే అక్కడ రేషన్ తీసుకునే కార్యక్రమం కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ రోజు కోట ప్రభుత్వంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఫ్రీ రైస్ ని అందిస్తూ మరి కరోనా సమయంలో కూడా ఎవరికి ఆకలి లేకుండా చేసిన ఘనత అప్పటి నరేంద్ర మోడీ గారు. మరి అవసరమైతే రేషన్ ఎంతనే ఉండి ఎవరు ఆనందంతో మృతి చెందకూడదనే ఆలోచనతో అప్పటి నుంచి కూడా మరి ఎన్ని బియ్యం పడితే అన్ని ఈ రాష్ట్రంలో జనాభా ఇవ్వడం, దానికి ఒక అకౌంటబిలిటీగా ఇవాళ మన ఫోన్లో క్యూఆర్ కోడ్ తీసుకుంటే మన రైట్ తీసుకున్నామా లేదా, లేకపోతే ఎవరైనా మన పేరు తీసుకెళ్ళిపోయారా అనేది కుదరదు. అదే దాన్ని మనందరికీ తెలిసే విధంగా ఇవాళ ఈ కార్డులు అన్ని చోట్ల కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. వాళ్ళ నారాయణ మనోహర్ గారి నాయకత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో చాలా పెను మార్పులు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ నరేంద్ర మోడీ గారు సహకారంతో మరి నారాయణ మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో కూడా ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే పెద్ద పెద్ద కార్డులు పట్టుకుని గ్యాప్ పెట్టుకునేది లేకుండా ఆగస్టు స్వాగతం కూడా వెతికింది కాబట్టి కోరుతా ఉన్నాం. మరి అలాంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా అందరికీ ప్రజలకు అందించే కార్యక్రమాలు ఇవాళ తహసీల్దార్ గారు అందరికీ ఇస్తారు. ఒక ల్యాబ్ని మీ వార్డు సచివాలయంలో కానీ గ్రామ సచివాలయంలో అడగండి, లేకపోతే తహసీల్దార్ కంప్లైంట్ చేయండి. మొత్తం ఇదివరకు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో అన్ని రేషన్ కార్డులు వచ్చింది. దానికి ఇంకా 550 రేషన్ కార్డులని ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,20,000 కార్డులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగా చేసి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి అవసర మన కేంద్ర మంత్రి గారు వచ్చారు. ఇంకో ప్రోగ్రామ్ జరగవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి వేదిక పెద్దలందరూ కూడా మరి ఈ డిజిటల్ కార్డుల్ని అందరికీ అందించవచ్చు. గతంలో వచ్చేసి రేషన్ కార్డు అంటే నాయకుల ఫోటోలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మనకి ఏంటంటే రేషన్ కార్డు స్మార్ట్ కార్డు అనమాట, ఏటీఎం లా ఇంతే సైజ్ లో ఉంటుంది ఈ స్మార్ట్ కార్డు. ఇందులో అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ కానీ మన మొబైల్ యాప్ తో స్కాన్ చేస్తే మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీకు ఎంత షుగర్ కావాలి, రైస్ కావాలి, ఈ డీటెయిల్స్ తో పాటు మీరు ఇప్పటి నుంచి ఏ రోజు అయితే మీరు ఈ బియ్యం తీసుకుంటారో ఆ విషయాలన్నీ డిజిటలైజ్ అయ్యి మనకి క్యూఆర్ కోడ్ లో మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఇవి మొత్తము మన రాష్ట్రంలో 145 లక్షలు ఉన్నాయి. మన తాడేపల్లిగూడెం మండలంలోనే 55,000 దాకా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ ఏదైతే కార్డ్స్ ఉన్నాయో మీకు సచివాలయం ద్వారా గుంటూరు జిల్లా పెదకాకని మండలం తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వివాదానికి తెరపడింది. శ్రీకృష్ణ రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్వాహకులు తొలగించారు. ఆ విగ్రహం స్థానంలో ఎన్టీఆర్ మామూలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం ముగిసింది. శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో మనిషిని దేవుడి రూపంలో ఎలా ప్రతిష్ఠిస్తారని యాదవ సంఘాలు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. నేడు చలో తక్కెళ్లపాడుకు పిలుపునివ్వడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేయాలని రామచంద్ర యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న హిందూ సంఘాలు, యాదవ సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించారు, వ్యతిరేకించారు. నేను నేరుగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి రామారావు గారి విగ్రహ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు, కానీ నటుడిని దేవుడి రూపంలో ప్రతిష్ఠిస్తే వివాదం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని నచ్చజెప్పినప్పటికీ కూడా నిర్వాహకులు వినే పరిస్థితుల్లో లేనప్పుడు దీని మీద స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఆ రోజు రాత్రి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానికులు కావచ్చు, అదే విధంగా పోలీస్ అధికారులు
నాకు ఫోన్ చేసి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమము వాయిదా వేస్తున్నాము, ఇందులో ఎటువంటి గొడవ లేదు, వివాదాస్పదం లేదనే విషయాన్ని తెలియజేశారు. తెలియజేసిన తర్వాత మళ్ళీ నిన్న ఉదయము 10 గంటలకు గుట్టు చప్పుడు కాకుండా స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ స్థానికులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించడం జరిగింది. ఉన్న హిందూ సంఘాలు, యాదవ సంఘాలు, శ్రీకృష్ణుడి భక్తులందరూ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించడం జరిగింది. జరిగిన తర్వాత నిన్న విశాఖపట్నం నుండి చెలో తక్కెళ్లపాడు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే వివాదాస్పద విగ్రహం ఏర్పాటు చేశారో ఆ విగ్రహాన్ని అదే ఏ చెరువు గట్టు పైన అయితే నిర్మించారో అదే చెరువులో నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి పిలుపునిచ్చిన తర్వాత కొంతమంది పెద్దలు ఆ గ్రామస్తులతో నిర్వాహకులతో చర్చించి ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి యొక్క మరో విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని ఎటువంటి వివాదం లేకుండా ఈ కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడ గ్రామస్తులను, నిర్వాహకులను, స్థానికంగా ఉంటున్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, మిగిలిన నాయకులు కావచ్చు, రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఎవరు ఎన్ని రకాలుగా అభ్యంతరం పెట్టినా మేము అధికారం ఉంది కాబట్టి మేమేమైనా చెయ్యగలం అనే విధంగా రెచ్చగొట్టినప్పటికీ కూడా చివరిలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి బేసిసాలకు పోకుండా ఇందులో చొరవ తీసుకొని ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి నిజమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మిగిలిన అనేక ప్రాంతాల నుండి శ్రీకృష్ణుడు భగవానుడు, శ్రీకృష్ణుడిని ఒక నటుడిని దేవుడి రూపంలో చూపించడం కరెక్ట్ కాదని ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో, ఈ ఉద్యమానికి మద్దతు పలికారో, దీన్ని అక్కడ తొలగించడానికి ఈ చేసిన ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, యాదవ సంఘ పెద్దలకు కావచ్చు, హిందూ సంఘ పెద్దలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మైనర్ బాలికపై లెక్చరర్ లైంగిక దాడికి యత్నించిన ఘటన అనకాపల్లి జిల్లా పరవాడలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో చోటు చేసుకుంది. లెక్చరర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక లెక్చరర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. ఉద్యోగం నుండి లెక్చరర్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిన్న సాయంత్రం మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక పట్ల విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర ఒక అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను. సో ఎంక్వైరీలో భాగంగా ఆ యొక్క లెక్చరర్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. కఠినమైన చర్య తీసుకుంటాం. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు. అది చాలా సంతోషించే విషయం, మంచి పరిణామం అది. సో మా గౌరవ సూపరింటెండెంట్ పోలీసు ఎస్పీ గారు తుని సిన్హా సార్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో అందులో అటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ధైర్యంగా పిల్లలు ముందుకు వచ్చారు. చాలా గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్య అనేది మేము తీసుకుంటాం. చట్ట ప్రకారంగా అన్ని పూర్వాపరాలను కూడా విచారిస్తాం. తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం. అది మేము పూర్తిగా విచారిస్తాం, చెప్తాం మీకు. అంటే ఇది పోక్సో కేసు కింద కూడా నమోదు చేసాం మనం. కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మనం వివరాలు చెప్తున్నాం. దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమిళ హీరో జేఎం రవి దర్శించుకున్నారు. వీఐపీ రమ్మ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకల మండపంలో వేద పండితులు వేదస్పర్శం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకొల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై జగన్ మీడియా అసత్యారోపణలు చేస్తుందని ఆగ్రహం. కూటమి పాలనలో పేదలకు విద్య, వైద్యం పక్కకు పోయి మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో జయం రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.